డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ను నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అనెను. ఈ మాటకు అర్థమేమిటి? మై డియర్ ఫ్రెండ్స్, యేసు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు కలలో పరలోకానికి భూమికి ఒక నిచ్చెన వేసి ఉంది, ఆ నిచ్చెన నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా స్పష్టంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. ఈ వాక్యంలో యేసుక్రీస్తు నేనే స్వర్గానికి మార్గమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాడు అని చెప్తున్నా. ఈ అంశమును నేర్చుకునే ముందు మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. ఈ వచనం ప్రకారం త్రోవ చూపువాడు సమర్థవంతమైన వ్యక్తి అయి ఉండాలి. మరి యొక్క లేఖనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం, బ్రతికియున్న వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఈ వాక్యం ప్రకారం మనకు దారి చూపువాడు సజీవుడై ఉండాలి, ప్రాణంతో ఉన్నవాడై ఉండాలి. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సజీవుడై ఉండువాడు. ఆయన యూదా గోత్రపు సింహం. యేసుక్రీస్తు తనను విశ్వసించిన వారిని స్వర్గానికి తీసుకెళ్లడానికి సమర్థుడు మరియు సజీవుడై ఉన్నాడు. ఎందుకు ఆయన మాత్రమే స్వర్గానికి మార్గం అనే విషయంలో ఒకే ఒక్క కారణమును చెప్పాలనుకుంటున్నాను. అదే, ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు కాబట్టి ఆయన మాత్రమే మరలా మనలను పరలోకం లేదా స్వర్గానికి తీసుకెళ్లగలడు. ఆయన పరలోకం నుండి వచ్చాడనడానికి 3 రుజువులను మనం నేర్చుకుంటాం 3 భాగాలలో. ఈ రోజు మొదటి భాగం, ఆయన ఆశ్చర్యకరమైన జననం. ఆయన జననంలా లోక చరిత్రలో మరెవ్వరిది లేదు. కొన్ని ప్రవచనాలు వేల మరియు కొన్ని ప్రవచనాలు వందల సంవత్సరాల క్రితమే ఆయన జననం, ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, మరణం, పునరుత్థానం మరియు పరలోకానికి ఆరోహణం అన్ని సంఘటనల గురించి ఖచ్చితమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల ప్రకారమే ఆయన కన్య అయిన మరియకు జన్మించాడు. ఏ పురుషుడి ప్రమేయం లేకుండా జన్మించాడు. ఆయన జన్మ పరిశుద్ధం. ఆయన జన్మలో పురుషుడి ప్రమేయం లేదు మరియు పాపానికి ప్రమేయం లేదు. కానీ దేవుడి ప్రమేయం, దేవుని ఆత్మ ప్రమేయం మాత్రం ఉంది మరియు దేవదూతలు ప్రకటించారు. ఆయనను గురించి దేవుని యొక్క లేఖనాలలో ఎంత అద్భుతంగా రాయబడ్డాయి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన దైవమానవుడు. ఆయన అసాధారణమైన జననం రుజువు చేస్తుంది ఆయన పరలోకం నుండి వచ్చాడని. సో ఆయన మాత్రమే పరలోకం తీసుకెళ్లగలడు. గాడ్ బ్లెస్ యు ఆల్.